శివబాలకృష్ణ అక్రమహస్త కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయంటున్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి. ఐఏఎస్లను ఏసీబీ విచారించాలంటే ముందు డీఓపీటీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే అరవింద్ కుమార్ను ఏసీబీ ఇంకా ప్రశ్నించట్లేదని ఆయన గుర్తు చేశారు. శివబాలకృష్ణ అక్రమహస్త కేసులో అరవింద్ కుమార్తో పాటు రాజకీయ నేతలను కూడా పిలిచే అవకాశాలు ఉంటాయంటున్న సర్వేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఏసీబీ పేరు బాగా వినిపిస్తుంది. దీంతో శివబాలకృష్ణ కేసు కావచ్చు, ఆ తర్వాత అరవింద్ కుమార్ కూడా ఏసీబీని విచారిస్తుందా, అసలు ఏసీబీకి అంత పవర్ ఉందా, ఈ అన్ని అంశాలు మన దగ్గర డాక్టర్ ఎం సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, దాంతో పాటు అడ్వకేట్. వీరికి అన్ని తెలుస్తాయి, వీరు చెప్తారు. సరే, అంటే ఏంది శివబాలకృష్ణ కేసు? అనేక మలుపులు జరుగుతుంది, రకరకాల మలుపులు జరుగుతుంది. దీంతో సుమారు 1000 కోట్ల ఆస్తి ఉంది, ఆయన కావచ్చు, ఆయన బినామీలు కావచ్చు అంటున్నారు. ఒక గ్రూపల్ స్థాయి అధికారికి అంత ఆస్తి ఎట్లా సమీకరిస్తారు? ఎందుకంటే మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక కాలం పనిచేశారు, రిటైర్ అయిన తర్వాత. ఇది ఇన్వెస్టిగేషన్ జరిగినంత వరకు ఇట్స్ ఓన్లీ సీక్రెసీ. ఓన్లీ అవుట్ సైడ్ ప్రొపగండా కూడా ఎక్కువ ఉంటుంది, దాన్ని నమ్మడానికి లేదు. ఓన్లీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ అటాచ్మెంట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడే దాని లెక్క వస్తుంది, లేకుంటే లెక్క రాదు. అంటే 1000 కోట్లు కాదు, ఊహాగానాలు ఉంటాయి, అవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. హౌ కెన్ బి సే లైక్ దట్ చెప్పలేము కదా. ఏసీబీ విచారిస్తుంది కదా, ఏసీబీ విచారించిన కూడా మరి ప్రాపర్టీస్ ఉండాలి కదా. ఎలా పొలాయి తీసుకొని జమ చేసి అటాచ్ చేయడానికి లేదు కదా. అందుకే మస్ట్ బి సమ్ బినామీ యాక్ట్ ఉంటుంది. బినామీ యాక్ట్ ప్రకారం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి బినామీకి ఇద్దరి మధ్యన. అంటే చెక్ రూపంలో కానీ వేరే ఫండింగ్ రూపంలో జరిగి ఉండాలి, అది ప్రూవ్ చేయాలి. దానికి సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత బ్యాంక్ ఎవిడెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. రకరకాల ఎవిడెన్స్ ఏసీబీ డిగౌట్ చేయాలి, చేస్తేనే అక్యూజ్ షుడ్ నాట్ ఎస్కేప్. మరొక అంశం ఏంటంటే, ఈయన పై అధికారి అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ఐఏఎస్ పనిచేశారు. అయితే అరవింద్ కుమార్ ఇంటికి వెళ్ళాను, నేను జూబ్లీహిల్స్లో అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర ఇంటికి వెళ్ళి కొంత అమౌంట్ ఇచ్చాను అని చెప్పారు. ఎంత అమౌంట్ అయినా కానీ బ్రైబే కదా, అవినీతి కదా. దాంతో దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఆయన అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు అరవింద్ కుమార్ ఇంటికి పోయినా ఇచ్చినా చెప్తే కూడా అది అంటిల్ అన్లెస్ దేర్ మస్ట్ బి సమ్ ఎవిడెన్స్. ఇప్పుడు స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిసిబుల్. 625 ఎవిడెన్స్ యాక్ట్ ఓపెన్ చేయడం స్టేట్మెంట్, అది కన్ఫెషన్ స్టేట్మెంట్. అక్కడ రికవరీ లేదు, రికవరీ ఉంటేనే అడ్మిసిబుల్ ఉంటుంది. అరవింద్ కుమార్ తీసుకున్నట్లు కానీ ఫోటోగ్రాఫ్ ఎవిడెన్స్ కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ కానీ తర్వాత ఏమైనా ఉంటేనే అడ్మిసిబుల్ ఉంటుంది, కానీ లేకపోతే అడ్మిసిబుల్ ఉండదు. అందుకొరకే లీస్ట్ ఇప్పుడు అక్యూజ్డ్ స్టేట్మెంట్ లిస్ట్ అదర్ అక్యూజ్డ్ అనేది లా ఒప్పుకోదు. అందుకొరకు ఒక అరవింద్ కుమార్ ను ఎగ్జామిన్ చేయాలంటే మాత్రం దే షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది డిఓపిటి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆయన స్టేట్మెంట్ పైన వీళ్ళు ముందుకు పోగలుగుతారు. డెఫినెట్ ఇస్తారు. అంటే వీళ్ళు డిసైడ్ దే ప్రూవ్ ది కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ గివెన్ బై ది బాలకృష్ణ. ఒక సాక్షిగా చూపిస్తారు అంతే. సాక్షి కింద 161 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు 27 ఎవిడెన్స్ యాక్ట్ కింద స్టేట్మెంట్ రికవర్ చేసుకున్నప్పుడు ఆయన వరకు రికవరీకే ఆయన పనికి వస్తుంది బాలకృష్ణ. ఇట్ కెనాట్ బి లీడ్ టు ది అరెస్ట్ ఆఫ్ ది అరవింద్ కుమార్. ఇట్స్ నాట్ కరెక్ట్, చేయలేదు. లా డస్ నాట్ పర్మిట్. ఎందుకంటే ఒకవేళ పర్మిషన్ తీసుకున్నాక ఆ స్టేట్మెంట్ ప్రకారం ఈయన అయితే ఇంటికి రికవరీ వెరిఫై చేస్తే ఇచ్చిన బ్రైబ్ అమౌంట్ ఏమైనా దొరికి ఉంటే అది కనెక్టివిటీ ఉంటేనే తప్ప అంటిల్ ఇట్స్ నాట్ సో ఈజీ. ఓకే ఓకే మరి అదే విధంగా అరవింద్ కుమార్ని అదుపులో తీసుకొని విచారించడానికి ఉంటే ఒకవేళ దాంతోపాటు ఆయన మరొక కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అప్పనంగా ఇచ్చిండంటూ, దాంతోపాటు ఈ రేస్ అంటూ అది కూడా 45 కోట్లు మంత్రి చెప్పాడు కాబట్టి నేను శాంక్షన్ చేశానంటూ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అది కూడా విచారించుకోవచ్చా ఈ కేసులో? పర్మిషన్ వచ్చినప్పుడు ఆ ఇంట్రాగేషన్ లో ఎనీథింగ్ కెన్ ఆస్క్, ఐఓస్ ఉంటారు కదా, ఎనీథింగ్ కెన్ ఆస్క్. బట్ అదన్నీ ప్రూవ్ కావాలి చేయాలంటే లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ రిక్వైర్డ్. వీళ్ళకు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ వాళ్ళకు ఇమ్యూన్ పవర్ ఉంటుంది. ఇమ్యూన్ పవర్ ఉంటే వితౌట్ శాంక్షన్, వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ కెనాట్ ప్రొసీడ్. అంటే స్థాయి ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాన్ ఉంది మన ఏది డిఎస్పీ యాక్ట్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఉంటుంది. దాంట్లో సెక్షన్